హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం పథకానికి సంబంధించి చాలామంది కూడా పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని రిమార్క్స్‌లో అయితే ఉందని చెప్పని అడుగుతున్నారు. సో, ఇక్కడ ఎక్కువ శాతము పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అనేది ఆర్‌టీఈ యాక్ట్ ద్వారా ఫ్రీ సీట్ పొందినటువంటి స్టూడెంట్స్‌కైతే రావడం జరిగిందని సో, ఇక్కడ మనకు తెలుస్తుందనమాట. సో, ఎక్కువగా కామెంట్స్ కూడా వచ్చాయండి వీటి మీదే. సో, వారందరికీ కూడా సమాధానంగా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, ఇక్కడ నేను ఆర్‌టీఐ యాక్ట్ వాళ్ళకి తల్లికి వందనం వస్తుందా? రాదా? అనేది నేను మీకెప్పుడు చెప్తానండి. సో, ఇక్కడ నేను చెప్తున్నదంతా గూడా నా సొంత అభిప్రాయాన్ని మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎగ్జాంపుల్‌కి మన ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటామో, లేదా ఫ్యామిలీ మెంబర్ ఎలా మాట్లాడుకుంటామో, అలానే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, ఇందులోని నేను చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా గూడా నా సొంతంగా నేను చెప్తున్నానండి. సో, గవర్నమెంట్ నుంచి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఒకవేళ వస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ రావచ్చు అని ఊహించి నేను చెప్తున్నదనమాట. సో, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకేనా? సో, ఇక వివరాల్లో గనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ విద్యా హక్కు చట్టం ప్రకారము ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలను తమ ప్రవేశాల్లో 25% ఆర్‌టీఏ యాక్ట్ కింద సో, స్టూడెంట్స్ ఎవరైతే బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళుంటారో సో, వారికి ఉచిత విద్యను అభ్యసించే విధంగా వారికి సీట్స్ అనేటివి ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇక్కడ 25% రిజర్వేషన్ అనేది ఉంటుంది ఆర్‌టీఏ యాక్ట్‌లో. సో, ప్రైవేట్ పాఠశాలలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే. ఓకేనా? ఇక్కడ ఉచిత విద్య అనేది రావడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. సో, అదేవిధంగా ఇక్కడ మనకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియలు అనేటివి జరిగాయి. చాలామంది కూడా సీట్ అనేది పొందారు. జాయిన్ కూడా అయ్యారనమాట. సో, ఇప్పుడు నేను చాలా షాక్ అయ్యానండి. ఏంటంటే కామెంట్స్‌లో చాలామంది కూడా ఆర్‌టీఏ యాక్ట్ కింద ఫ్రీ సీట్ వచ్చినా గానీ మేము స్కూల్‌కి ఇంత అమౌంట్ 8,000, 4,000, 20,000 పే చేసున్నాము అని చెప్పని చెప్పారనమాట. మెయింటెనెన్స్ కోసం అని చెప్పి. సో, ఇక్కడ వాళ్ళకి సంబంధించి గూడా అమౌంట్ అనేది పడలేదు. ఇక్కడ ఫ్రీ సీట్ వచ్చిందని వాళ్ళు సంబరపడాలా? లేకపోతే అమౌంట్ అనేది పే చేశారని బాధపడాలా? లేకపోతే ఇప్పుడు తల్లికి వందనం పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది రీమార్క్స్‌లలో పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ రావడం జరిగింది. చాలా అంటే చాలా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సో, చాలామంది కూడా ఇవే కామెంట్స్ అనేటివి పెడుతున్నారండి. ఆర్‌టీఏ యాక్ట్ వాళ్ళ గురించి ఒక వీడియో చేయండి అని చెప్పని. సో, వారికి నేను చెప్పేదేంటంటే ఇక్కడ పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అనేది ఆర్‌టీఈ యాక్ట్ ద్వారా ఎవరైతే ఫ్రీ సీట్ పొందినటువంటి స్టూడెంట్స్‌కే కాకుండా కొంతమందికి కూడా వచ్చిందనమాట. సో, అటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వము ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి. ఎందుకంటే పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఇక్కడ మనకు ఈ యొక్క డిపార్ట్మెంట్ ఉంటుందనమాట. సో, రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఖజానా నుంచి డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసే డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, సో, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు హోల్డ్ చేసేశారు. ఎందుకంటే ఇక్కడ ఈ ఆర్‌టీఐ యాక్ట్ కింద స్కూల్‌కి సంబంధించినటువంటి ఫీజు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వము అమౌంట్ అనేది ఫీజు రూపంలో చెల్లిస్తుంది. మెయింటెనెన్స్ మరియు బుక్స్, యూనిఫార్మ్స్ ఇవన్నీ కూడా మనం భరించాలనమాట. ప్రైవేట్ స్కూల్ కాబట్టి ఉంటాయన్నమాట. మెయింటెనెన్స్ కోసము కొంచెం ఖర్చులుంటాయి. సో, అక్కడ కొంచెం ఎక్కువగానే ఉంటాయన్నమాట ఫీజులనేటివి. సో, ఆ ఫీజులను మాత్రం వసూలు చేసుకున్నారిప్పుడు. కాకపోతే ఇక్కడ ఫీజనేది ప్రభుత్వం అనేది చెల్లించాలి గాబట్టి, ఇప్పుడు తల్లికి వందనం పథకంలో మీరు ఎలిజిబుల్ అయితే అక్కడొచ్చేటువంటి ఆ అమౌంట్‌నే ఇక్కడ మనకు ఈ యొక్క ఫీజుకి సంబంధించి చెల్లించే అవకాశం అయితే ఉండవచ్చు. ఇది ఉండవచ్చని నేను అనుకుంటున్నాననమాట. అందువల్ల మీకు హోల్డ్ బై డిపార్ట్మెంట్ అనేది రావడం జరిగింది. సో, దీని మీద ఖచ్చితంగా నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు ఖచ్చితంగా ఒక వివరణ అయితే ఇస్తారండి. ఎందుకంటే సో, ఫస్ట్ పేమెంట్ రిలీజ్ అయినప్పుడు ఆయన గూడా ఏం చెప్పారంటే, సో, ఎవరికైతే ఓకేనా? ఎవరికైతే పేమెంట్ అనేది రాలేదో వాళ్ళందరూ కూడా గ్రీవెన్స్ పెట్టుకోండి. ఖచ్చితంగా మేము వెరిఫికేషన్ చేస్తాము. కొన్ని టెక్నికల్ ఇష్యూల వల్లైతే కొంతమంది పేర్లు అర్హులైనా కానీ అనర్హుల జాబితాలో రావడం జరిగింది. వారందరికీ కూడా అవకాశం కల్పిస్తాము అని చెప్పారనమాట. సో, చెప్పడమే కాకుండా అప్లికేషన్స్ అనేటివి తీసుకున్నారు. సో, తీసుకున్న తర్వాత ఏం జరిగిందంటే రీసెంట్‌గా నేను ఒక కామెంట్ కూడా చూసాను. సో, మీకు కూడా షేర్ చేస్తున్నాను చూడండి. సో, ఆ కామెంట్‌లో ఏం జరిగిందంటే వాళ్ళు గ్రీవెన్స్ అనేది పెట్టారనమాట. ఇది చూడండి ఇదే అన్నమాట కామెంట్. సో, కామెంట్‌లో ఏం చెప్పారంటే గ్రీవెన్స్ పెట్టిన అప్లికేషన్‌కి సంబంధించి నిన్నటి రోజున అమౌంట్ అనేది పడడం జరిగిందనమాట. సో, కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు ఖచ్చితంగా దీని మీద ఆర్‌టీఏ యాక్ట్ వాళ్ళకి అమౌంట్ అనేది విడుదల చేయాలా? వద్దా? అనే దాని మీద ఒక క్లియర్‌గా వివరణ అనేది ఇవ్వబోతారు. ఖచ్చితంగా మనకు 1 లేదా 2 రోజుల్లో ఖచ్చితంగా సో, దీని మీద మీకు మంచి స్పందన అనేది రావచ్చని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎలాంటి స్పందన రాకపోతే అలానే పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ గనక ఉండినట్లయితే నేను చెప్పిన నా అభిప్రాయం ప్రకారం నేను ఇచ్చిన వివరణనే కరెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఫీజ్ అనేది ప్రభుత్వం అనేది చెల్లించాలి కాబట్టి ఇక్కడ మీరు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబుల్ అయ్యారనుకోండి. ఆ ఎలిజిబుల్ అమౌంట్‌ని మీకు ఫీజ్ కింద కొంత అమౌంట్‌ని ప్రభుత్వం అయితే జమ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం పే చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్‌కి ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌లు చూస్తాం మనం. సో, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేస్తుంది కాబట్టి.
ఓకేనా? సో, ఈ విధంగా ఆర్‌టీఈ యాక్ట్ కింద ఎవరైతే ఉచిత సీట్ అనేది పొందినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో, వారికి సంబంధించి ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. అందువల్ల పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్‌మెంట్ అనేది వచ్చింది. గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ఈ పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్‌మెంట్ అనేది ఉందో, సో, వారికి సంబంధించి విడుదల చేయాలా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ రీమార్క్స్ అనేటివి తొలగిపోయి ఎలిజిబుల్ అనేది రావడం జరుగుతుందనమాట. ఎలిజిబుల్ అని వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా అమౌంట్ అనేది మీ ఖాతాలకు చేరుతుంది. ఓకేనా? సో, ఈ విధంగా అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆర్‌టీఈ యాక్ట్ ద్వారా ఫ్రీ సీట్ పొందినటువంటి స్టూడెంట్స్ సంబంధించి సమాచారం అయితే ఈ విధంగా ఉంది. నా అభిప్రాయం అయితే నేను మీకు షేర్ చేసుకున్నాను. సో, ఇది మీకు ఎంతవరకు నిజం అయ్యేలా ఉంది అని మీరు ఒకసారి లైక్స్ రూపంలో తెలియచేయండి. అలానే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? సో, చాలామందికి కూడా ఈరోజైతే అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదండి. సో, చాలామందికి కూడా అమౌంట్స్ అనేటివి ఈరోజు క్రెడిట్ కాలేదు. సో, చాలామంది కూడా నేను అడిగాను కామెంట్స్‌లో పెట్టండి ఈరోజు ఎవరికైనా పడినట్లయితే అని చెప్పని అడిగాను. చాలామంది కూడా పెట్టలేదు కాబట్టి అసలే మొత్తానికి సంబంధించి ఏ అమౌంట్స్ అనేటివి ఆగిపోయి ఉన్నాయా లేదా అనేది కూడా మనకి ఇంకా కూడా క్లారిటీ అయితే రాలేదనమాట. సో, ఒక రోజు లేదా 2 రోజుల వ్యవధిలో అయితే మనకు సమాచారం అనేది రావచ్చు. సో, ఈ వీడియోలో నేను మీకు ఒక ఫ్రెండ్‌తో మాట్లాడినట్టు మాట్లాడడం జరిగింది. మీకిది సోదిలాగే అర్థమవ్వచ్చు. సో, మీకు అర్థం చేసుకున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇంకా కొన్ని అప్డేట్స్ అనేటివి వస్తాయి. తప్పకుండా నేను మీకు తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.